అందరికీ నమస్కారం. ఒక ఇష్టమైన సినిమా అంటే జనరల్‌గా సినిమా అంటేనే సినిమా ప్రేక్షకులు అయిన మనం ఎంతో ప్రేమిస్తాం. అలాంటిది ఒక మణిరత్నం గారి సినిమా వస్తుంది అనగానే వెయిట్ చేస్తాం. ఆ మణిరత్నం గారి సినిమాకి రెహమాన్ గారు మ్యూజిక్ ఇస్తున్నారనుకోండి, అయ్య బాబోయ్! ఇంకా ఎక్కువ మనకి హార్ట్ బీట్ రైజ్ అయిపోతుంది. అక్కడి నుంచి ఆ సినిమాలో కమల్ సార్ కూడా ఉంటే, అంటే ఈ ముగ్గురి కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తుంది అంటే ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ. తెలుగు ప్రేక్షకుడిగా ఎవరైనా సరే ఆ సినిమా కోసం ఎదురు చూడాల్సిందే. అలాంటి సినిమా రానే వచ్చింది ఎన్నో ఏళ్ల తర్వాత. 38 ఏళ్ల తర్వాత ఈ మ్యాజిక్ మళ్ళీ జరిగిందనమాట. ఈ సినిమా విశేషాలన్నీ ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకోబోతున్నాము. నా మాట తడబడడానికి ఖచ్చితంగా ఏదో ఒక రకమైన కారణం ఉంది. అదేంటి అనంటే ఇక్కడున్న వాళ్ళందరినీ చూస్తుంటే నమస్కారం కమల్ సార్, సింబు సార్ నమస్తే. హాయ్ సంజన వెల్కమ్. హాయ్ సార్ వెల్కమ్ అండ్ అభిరామి మ్యామ్ నమస్తే.